హలో హాయ్ అత్తలు మామలు. లాస్ట్ నైట్ అయితే ఒక ఎడారిలో కైమ దగ్గర పోయినాము. అంటే కైమ అదే ఉంటుంది కదా, వింటర్ హంట్స్ ఉంటాయి కదా, అక్కడ పోయినాము. అక్కడ పోతే ఇంద్రలోకాన్ని తలపించేలా ఉంది. దాన్ని చూపించాలనుకున్నా, చూపించాలి అనుకున్నాను. చూపించేస్తా ఇప్పుడు. ఏంటి ఒకసారి అత్తలు మామలు చూసారు వీడియోస్, ప్రతి వీడియో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదే అన్లక్కీ కింగ్ 1122 ఎడారి యాత్రికుడిది. మర్చిపోకండి, మీ సపోర్ట్ ఉండాలి కదా. మీ సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేం కదా. ఓయ్ మామూలు అత్తలు, ఇదే చూపిస్తా అన్నాం కదా. ఇదే సౌదీ రోడ్డుకి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట. ఇది ఇంద్రలోకాన్ని తలపించేలా ఉంటుందబ్బా. చూసారు కదా మామూలు అత్తలు గారు, దీన్ని ఇంద్రలోకం తలపించినట్టు. కానీ ఈ ముబ్బులో ఒకటైంది మామ. ఒకటైతే ఇప్పుడు మటన్ తెచ్చి 1 గంటకు మటన్ చేయమంటే ఎవరు చేస్తారు మామ చెప్పు. అది ఆడికి వచ్చినాము బంగ్లాదేశ్ అతని కాడికి వచ్చే ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతగా రెడీ అవ్వలేదు. చూద్దాం ఒకసారి పోతే చాలా అందంగా తయారు చేసింది అనమాట. దానికి గిడ్డి చెట్లు గిట్లు అన్నీ వేసి. మీరు చూసినట్టు బాగా ఒకసారి దాని గురించి ఎంత చెప్పండి, లైక్లు వేయండి, కొంచెము షేర్ చేయండి అని మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్లాంటి ముగ్గుల వీడియోలు చాలా ఉంటాయి. ఇంకా ముగ్గుల వీడియోలు, ఆ వీడియోలు చూస్తానండి మామగారు. మీరు వర్తావు మీకు నచ్చిన ప్రదేశాలు అత్తగారు, ఇవన్నీ మీకు నచ్చిన ప్రదేశాలు ఏమియా మీరు కూడా చూసి ఎట్టట్టుంది ఏమే కామెంట్ చేయండి అబ్బా, మాకు అర్థమవుతుంది. మీరు కామెంట్ చేయండి. ఇట్లాంటి ఈ దేశాలను కోవిడ్ దేశాలు ఏంద్రా చూపించేది అని కొందరు అంటారు. కోవిడ్ దేశాలు చూపించాలి కదా, కష్టాలు చూపించట్టు మామ. ఇంటికాడ వాళ్ళు ఇండియాలో ఉండేలా కూడా తెలుసుకోవాలి కదా. ఇట్లాంటివన్నీ చూపించబ్బా. రాత్రి ఈ టైంలో 1 గంట 2 గంటలు అయితే తీర్చానంటే మాకు నిద్ర లేదు, ఆగారం లేదని కదా. ఇట్లాంటి తీసి చూపించటం అనమాట. మీరు ఏదో అనుకునేరు, ఇది కూర్చొని రెస్ట్ తీసుకొని ఐస్ గడ్డలు వేసుకొని ఒకటేసుకొని ఎంజాయ్ చేసేదానికి లే. ఇది అట్లా ఉంటుంది ఇక్కడ. ఈ ప్రదేశాలన్నీ అట్నే ఉంటాయి ఈ చలికాలంలో. ఒకసారి మీరు లైక్ చేసి షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మాట్లాడేది కంటెంట్ లేదులే కానీ ఇది మామూలుగా మీకు చూపించాలనుకుంటే చూపించిన చాలా అంటే బాగుంది. ఇప్పుడు మటన్ కూడా ఉడుకుతుంది, అది కూడా మీకు చూపించాలి. ఇప్పుడు కుండలు వేసి నీళ్లు పోసి ఉడకబెడతాను మామ. చూడు మళ్ళీ మటన్ కూడా పెడతా ఉన్నాడు. ఊరు ఇదే తెచ్చండి అయ్యగారు. మటన్ ఉడికేటప్పుడు దానిపైన ఉప్పది అంతా పనికిరాంది అంత వస్తుంది కదా, అదంతా తెచ్చానమాట. మటన్ ఇంత లావు ముక్కలేసి 3 కోసము ఇంత మటన్ చేయమంటే ఏమవుతుంది చెప్పండి. ఇదేనబ్బా మటను. ఇదే వాళ్ళది వచ్చేసి వంట రూము. ఏదో ఉడకబెట్టే మటన్ వేసి చేస్తాడు అనమాట. బువ్వ చేయమన్నారంట. తెల్ల బువ్వ కోసం ఈ మటన్ చేస్తాడు బంగ్లాదేశ్లో. ఇదేనబ్బా వంట. ఇప్పుడు ఎంత అయింది దయాలి, ఎందుకులే దయాలి తినే ఏళ్ళ అయింది. ఇప్పుడు చేయమంటారబ్బా.